హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ఆశా దీప్తి. ఈరోజు మనకు ఒక పేషెంట్ వచ్చారు. తన ఏజ్ వచ్చి 19 ఇయర్స్. తను 14 ఇయర్స్కి పెళ్లి చేసేసారంట. 4 ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంది. కన్సీవ్ అయింది. 18 ఇయర్స్కి ఒక బాబు పుట్టాడు. ఎట్ ప్రెసెంట్ ఆ బాబు ఏజ్ వచ్చి 1 year 4 months. ఫస్ట్ది కూడా ఆపరేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఆ బేబీకి కూడా ఫీడింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే అమ్మ నా దగ్గరికి ఈరోజు వచ్చి నాకు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వండి, నాకు సెకండ్ బేబీ కావాలని అడుగుతుంది. చూసారు ఎంత సిల్లీగా అమ్మాయి ఆలోచిస్తుందో. ఒకటి ఫస్ట్ తన ఏజ్ వచ్చి చాలా చిన్నది. అండ్ ఫస్ట్ సర్జరీ కనీసం 3 years గ్యాప్ కూడా లేదు. వితిన్ 1 year 3 monthsకి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం బేబీ ఫీడింగ్ కూడా ఇస్తుంది. సో ఒకటి ఏంటంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి మెడిసిన్స్ వాడడం కూడా అంత కరెక్ట్ కాదు. సో తనని ప్రాపర్గా కౌన్సిల్ చేసి ఒక 3 years వెయిట్ చేయమని తర్వాత రమ్మని చెప్పి పంపించేసి. థ్యాంక్ యూ. మరి